జేడీబీసీ, జేపీ అండ్ హైబర్నెట్ గురించి డెఫినేషన్స్ బట్టి కొట్టిన వాళ్ళందరూ అర్జెంట్ గా వీడియో లైక్ చేసి పెట్టుకోండి, అకౌంట్ కూడా ఫాలో చేసి పెట్టుకోండి. పిచ్చ క్లియర్ అయిపోయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఒకవేళ జావా బ్యాక్ అండ్ డెవలపర్ గా జాబ్ కావాలి అనుకుంటే ఈ టాపిక్స్ గురించి తెలియలేదంటే మాత్రం అసలు ఎవరు దేగం కూడా దేగడు. ఫస్ట్ మనం ఈ జేడీబీసీ గురించి మనం మాట్లాడదాం. జేడీబీసీ అంటే సింపుల్ గా చెప్పాలంటే జావా డేటాబేస్ కనెక్టివిటీ. ఆ పేరులోనే ఉంది ఏంటి, జావా కోడ్ ని డేటాబేస్ తో కనెక్ట్ చేయడానికి ఇది ఒక బ్రిడ్జ్ లో యాక్ట్ చేస్తుంది, ఇది ఒక ఇంటర్ఫేస్ లో యాక్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు డేటాబేస్ తో కమ్యూనికేట్ చేయాలంటే నీకు ఒక లాంగ్వేజ్ కావాలి, ఏంటది SQL అన్న ఒక లాంగ్వేజ్ కావాలి. సో ఫైనల్ గా చెప్పాలంటే నువ్వు జేడీబీసీ యూస్ చేసుకొని SQL అన్న లాంగ్వేజ్ యూస్ చేసుకొని నువ్వు డేటాబేస్ తో ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తావు అనమాట. ఇక్కడ జేడీబీసీ తో ప్రాబ్లం ఏంటంటే స్టెప్స్ చూడండి మీకు అర్థమైపోతుంది. కింద స్క్రీన్ షాట్ చూడండి ఒకసారి. మనం డేటాబేస్ తో కనెక్ట్ చేసుకోవాలంటే ఈ కోడ్ అంతా రాయాలన్నమాట. ఫస్ట్ ఏం చేస్తున్నాం, జేడీబీసీ డ్రైవర్ ని లోడ్ చేసుకుంటున్నాం, తర్వాత కనెక్షన్ ని సెటప్ చేసుకుంటున్నాం, తర్వాత ఏం చేస్తున్నాం, SQL క్వైరీ రాస్తున్నాం, దాన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, దాని తర్వాత రిజల్ట్ సెట్ ని ప్రాసెస్ చేయాలి, అండ్ లాస్ట్ లో కనెక్షన్ ని క్లోజ్ చేయాలి అనమాట. ఇందాక కనెక్షన్ ఓపెన్ చేసే ఒక స్టార్టింగ్ లో ఆ కనెక్షన్ ని క్లోజ్ చేయాలి, లేకుంటే ఏమవుతుంది, మెమరీ లీక్స్ అన్న అవుతాయి అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇన్ని స్టెప్స్ రాయాలి, టైం బొక్క, ఎనర్జీ బొక్క. అంటే సేమ్ బాయిలర్ ప్లేట్ కోడ్ ప్రతిసారి నువ్వు రాస్తున్నావు అంటే చాలా టైం వేస్ట్ అయిపోతున్నట్టే కదా. లైన్స్ ఆఫ్ కోడ్ కూడా పెరిగిపోతుంది, ఎందుకంటే అదే బాయిలర్ ప్లేట్ కోడ్ నువ్వు మళ్ళీ రాస్తున్నావు అంటే వేస్ట్ కదా. సో దీన్ని లార్జ్ ప్రాజెక్ట్స్ లో దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది అనమాట. అందుకే జేడీబీసీతో కొన్ని తలనొప్పులు అయితే ఉంటాయి. ఇకపోతే ఈ జేపీఐ అన్నది ఏంట్రా అంటే ఇది జావా పర్సిస్టెన్స్ ఏపీఐ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే డేటాబేస్ ని ఆబ్జెక్ట్స్ లాగా ట్రీట్ చేయడం అనమాట. లైక్ టేబుల్ వచ్చేసి జావా క్లాస్, టేబుల్ లో రోస్ ఉంటాయా, ఆ రోస్ వచ్చేసి జావా ఆబ్జెక్ట్ అనమాట. ఈ జేపీఐ అన్నది ఆటోమేటిక్ గా ఈ డేటాబేస్ తో మ్యాప్ చేసుకుంటుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఈ జేపీఐ కూడా ఇంటర్నల్ గా జేడీబీసీ ని యూస్ చేస్తుంది. బట్ ఆ క్వైరీస్ కానీ ఆ బాయిలర్ ప్లేట్ కోడ్ కానీ అవన్నీ నువ్వు రాయవన్నమాట. ఎలాగో ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది వరకు మనం జేడీబీసీ యూస్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా డేటాబేస్ లోకి ఇన్సర్ట్ చేయాలనుకో, లేకపోతే డేటాబేస్ ఉంటే ఏదైనా రిట్రీవ్ చేయాలనుకో, అక్కడ నువ్వేమని రాస్తావు, ఆ జేడీబీసీ డ్రైవర్ లోడ్ చేసుకుంటావు, కనెక్షన్ క్రియేట్ చేసుకుంటావు, అక్కడ ఒక SQL క్వైరీ రాస్తావు. ఏమని, ఒకవేళ ఆ టేబుల్ లోకి ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే ఏం రాస్తావు, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ రాస్తావు, ఏం ఇన్సర్ట్ చేయాలో వాల్యూస్ పెడతావు, అవునా. కానీ ఇక్కడ ఈ జేపీఐతో నువ్వేం చేయొచ్చు అంటే ఆ బాయిలర్ ప్లేట్ కోడ్ అంతా నువ్వు రాయకుండా ఏం చేస్తావంటే డాట్ సేవ్ ఆఫ్ అని చెప్పేసి ఆ ఆబ్జెక్ట్ ఇచ్చేసావంటే, ఇంత క్లాస్ క్రియేట్ చేసావా, ఆ ఆబ్జెక్ట్ ఇచ్చేసావంటే డైరెక్ట్ గా వెళ్ళి అది మ్యాప్ చేసుకుని సేవ్ చేసుకుంటది అనమాట. అక్కడ ఇక్కడ తేడా ఏంటి, అక్కడ నువ్వు క్వైరీ రాస్తున్నావు, అంత బాయిలర్ ప్లేట్ కోడ్ రాస్తున్నావు, ఇక్కడ నువ్వు రాసావా, లేదు డాట్ సేవ్ అంటున్నావు అంతే. అదే నువ్వు ఒకవేళ డేటాబేస్ నుండి ఫెచ్ చేయాలంటే అక్కడ ఏం చేస్తున్నావు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పేసి అది రాస్తున్నావు అక్కడ. కానీ నువ్వేం చేస్తున్నావు, డాట్ ఫైండ్ ఆల్ అని చెప్పి ఇచ్చేసావంటే అదే ఇంటర్నల్ గా క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది అనమాట. అర్థమైంది ఇక్కడ, అక్కడికి ఇక్కడ తేడా అర్థమైంది కదా నీకు. మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ జేపీఏ కూడా ఇంటర్నల్ గా జేడీబీసీని యూస్ చేసుకుంటుంది, ఓకేనా. ఈ జేడీబీసీ అనేది టాప్, కానీ ఇక్కడ నువ్వు బాయిలర్ ప్లేట్ కోడ్ రాస్తున్నావు కాబట్టి ఆ బాయిలర్ ప్లేట్ కోడ్ అంతా తగ్గించడానికి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే జేపీఏని యూస్ చేస్తాం అనమాట. సో మనం ఏం చేస్తామంటే లార్జ్ ప్రాజెక్ట్స్ లో మనం దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నిటికీ మనం ఈ జేపీఏని యూస్ చేసుకుంటాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ జేపీఏ అన్నది ఈ హైబర్నెట్ అన్న టూల్ ని యూస్ చేసుకొని మొత్తం వర్క్ అంతా, ఈ క్వైరీస్ ని క్రియేట్ చేయడం, మొత్తం ఈ వర్క్ అంతా అది ఆటోమేటిక్ గా చేసి పెడుతుంది అనమాట. కంటెంట్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒకవేళ వీడియో లైక్ చేసుకో, అకౌంట్ కూడా ఫాలో చేసి పెట్టుకో. రెడ్ ఉంటా, బై.